కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. బీజేపీపై ఆప్ ఆరోపణలు. సంత్ రవిదాస్ 687వ జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ వారణాసిలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్క చెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్నాం సీఎం జగన్. మంత్రి అమర్నాథ్ కి ఘోర అవమానం. చిత్రపటంపై కోడిగుడ్లతో దాడి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన మంచినీటి చెరువు గట్టు. దర్శనమిస్తున్న మద్యం సీసాలు, సారా ప్యాకెట్లు. అది ఒకప్పుడు ప్రజలు మంచినీళ్లు త్రాగే చెరువు. అటువంటి చెరువు ఆ ప్రాంతం అధ్వానంగా తయారైంది. నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేట గ్రామం మధ్యలో అంబేద్కర్ కాలనీకి ఆనుకొని చెరువు ఉంది. గతంలో గ్రామంలోని ప్రజలు ఆ చెరువు నీటినే తాగేవారు. ఆరోగ్యరీత్యా ప్రభుత్వాలు బోరు నీటిని అలవాటు చేశాయి. కుళాయిల ద్వారా నీటిని అందించడం ప్రారంభించారు. ఇక అంతే, ఆ చెరువు నీటిని ప్రజలు తాగడం మానేశారు. చెరువు నీటిని వాడటం లేదు కదా అని గత ప్రభుత్వాల్లో చెరువును అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. చెరువులో ఫిల్టర్ బెడ్ను కూడా నిర్మించారు. గట్టుపై 4 అంగన్వాడీ కేంద్రాలు నిర్మించారు. అలాగే అక్కడే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఆ అంగన్వాడీ కేంద్రాల ప్రక్కనే దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో చెరువు గట్టును పార్కుగా మార్చేందుకు గత ప్రభుత్వంలో చెరువు చుట్టూ సిమెంట్ రోడ్డు కూడా వేశారు. అయితే ప్రభుత్వం ఈ చెరువు గట్టు మందుబాబులకు అడ్డాగా మారింది. చెరువు గట్టు సాయంత్రం అయితే మందుబాబులు మద్యం బాటిల్స్, సారా ప్యాకెట్స్ తెచ్చుకుని తాగుతున్నారు. చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాల వద్ద ఇలా మందుబాబులు అధ్వానంగా తయారు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. శెట్టిబలిజపేటలో యథేచ్ఛగా సారా విక్రయం జరుగుతుందని, అక్కడ నుండి ప్యాకెట్లు తెచ్చుకొని ఇక్కడ తాగుతున్నారని, దీంతో ఈ ప్రాంతం ఖాళీ మందు బాటిల్స్, ఖాళీ సారా ప్యాకెట్స్ నిండిపోతోందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు అంగన్వాడీ, దేవాలయాల పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాల్సి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. దేవాలయాలకు, పాఠశాలలు ఉండే ఈ ప్రాంతం అసాంఘిక కార్యక్రమాలకు నెలువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సారాను అరికట్టాల్సిన పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాయంత్రం సమయం చెరువు గట్టపై మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పార్టీకి ముఖ్యులు సేవాదళ సభ్యులని, పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తారని, మిమ్మల్ని నియమించడం జరిగిందని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం సేవాదళ కార్యకర్త సమావేశం శుక్రవారం స్థానిక ఆర్యవేశ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహం మాట్లాడుతూ, క్రమశిక్షణతో ఉండేదే సేవాదళ విభాగమని, ఈ విభాగంలో ఉన్న మీరు పార్టీ మరోసారి గెలిచే విధంగా కృషి చేయాలని సూచించారు. మరో 2 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సేవాదళ సభ్యులు ప్రతి ఒక్కరూ వైసీపీ గెలిచే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి క్రమశిక్షణతో నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ గారికి, అలాగే ఈ సేవాదళ కార్యక్రమాన్ని మరి తన పురస్కారాలను చేసుకుని చక్కగా మన జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో అన్ని రకాలుగా ఏర్పాటు చేసి అందరినీ కూడా మరి ఇక్కడ కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా మరి గ్యాదర్ చేసినటువంటి సోదరులు శ్రీ మరి జెడ్పీటీసీ సభ్యులు, మరి యొక్క నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ రఘురామ గారికి, అలాగే అత్తులూరి సాయిబాబా గారికి, అలాగే మరి చదగల దొరబాబు గారికి, గడ్డేపల్లి మండల పరిషత్ అధ్యక్షులు, అలాగే రామ్జీకి, అలాగే ఇతర మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి 4 మండలాలు తెచ్చినటువంటి సేవాదళ అధ్యక్షులకు
అలాగే మన కాకినాడ జిల్లా సంబంధించిన అధ్యక్షులైనటువంటి బుజ్జి గారు మరి ఇందాక పెద్దలు రాయుడు గారు అధ్యక్షులు మాట్లాడుతూ నాకు పెద్ద మాట్లాడటం కాదు పనిచేయడం తప్ప స్టేజ్ మీద అని చెప్పారు. కానీ చాలా చక్కగా అన్ని విషయాలు కూడా ఆయన చాలా సోదామనిగా మరి పూర్వం నుంచి కూడా మన బ్రిటిష్ కాలం నుంచి కూడా సేవాదారుల యొక్క మరి విధి విధానాలు ఏంటన్నది కూడా మన రాయుడు గారు చెప్పడం జరిగింది. మరి నిజంగా గతంలో నేను మరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా తీసుకోవడం అప్పుడు ఖమ్మం జిల్లాలో నేను ఎమ్మెల్యే కొత్తలో అంటే 2006లో రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి సూచనలతో ఈ జిల్లాకి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ తక్కువ అనుకున్నటువంటి నేను శాసనసభ్యునిగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పారు. ఈ జిల్లా చాలా పెద్ద జిల్లా, దాదాపుగా 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటిది, 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి జిల్లాకి నేను అధ్యక్షుడిగా చేసేవాడిని. మరి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నేను ప్లేనరీ జరిగే ఢిల్లీలో కానీ ఇక్కడ పిసిసి సంబంధించిన ప్లేనరీ సభ జరిగే హైదరాబాద్లో కానీ అప్పుడు జాతీయ జెండాను పట్టుకుని ఒక క్రమశిక్షణతో మార్పు చేస్తూ ఆ జెండాను తీసుకొచ్చి దేశ ప్రధాని కానీ మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాని అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు ఉండేవారు, వారికి కానీ మరి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ వారికి కానీ మరి ఈ జాతీయ జెండాను తీసుకొచ్చి క్రమశిక్షణతో ఒక లైన్లో నిలబడి మరి తీసుకొచ్చేటువంటి వారే సేవాదారులకు సంబంధించిన. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మరో 2-3 రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారైన నేపథ్యంలో బీజేపీ ఈ చర్యకు దిగబోతోందని తెలిపారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేయబోతున్నారని బీజేపీ వర్గాల నుంచి తమకు సమాచారం ఉందని వెల్లడించారు. కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే కేజ్రీవాల్ ను అరెస్టు చేస్తారనే సందేహాలు వస్తున్నాయని సౌరభ్ భరద్వాజ్ ఈ సందర్భంగా చెప్పారు. మరో 2 లేదా 3 రోజుల్లో కేజ్రీవాల్ ను అరెస్టు చేసేందుకు ఈడీని బీజేపీ రంగం సిద్ధం చేసినట్లు చెప్పారు. మరో 2-3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయనున్నట్లు మాకు సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంత తొందరపాటు ఎందుకు ప్రదర్శిస్తుందనే ప్రశ్న. కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే కేజ్రీవాల్ ను జైలులో పెట్టడం ఖాయమని బీజేపీకి చెందిన నేతలు చెబుతున్నారు. అలా జరగకూడదు అంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడమే మంచిదని బీజేపీ వాళ్ళు చెబుతున్నారని సౌరభ్ భరద్వాజ్ వెల్లడించారు. साथ आकर अपनी सीटों के बंटवारे पे आम सहमति बना चुके हैं और आज या कल में ही इसकी अनाउंसमेंट होने वाली है, ये बात खबरों में चल रही थी. अचानक हमारे पास 2 बातें हो रही हैं. एक, ईडी का 7वां नोटिस अरविंद केजरीवाल जी को सोमवार के लिए आ जाता है और साथ साथ हमें बहुत विश्वस्त लोगों से ये जानकारी मिल रही है कि अब ईडी नहीं सीबीआई भी अरविंद केजरीवाल जी को गिरफ्तार करने के लिए कदम बढ़ा रही है. हमारे पास यहां तक सूचना है कि सीआरपीसी 41A के तहत अरविंद केजरीवाल जी के लिए नोटिस तैयार है. आज या तो दिन में या शाम तक वो नोटिस अरविंद केजरीवाल जी को आ जाएगा और उसके बाद सीबीआई भी ईडी के साथ अरविंद केजरीवाल जी को गिरफ्तार करने की कोशिशें तेज कर देगी. टाइमलाइन भी हमें कुछ लोगों ने शेयर की. हमारी सूचना है कि आने वाले 2 से 3 दिन के अंदर दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी गिरफ्तार कर लिए जाएंगे. अब सवाल यह उठता है कि ऐसा क्या हुआ है जो इतनी जल्दबाजी केंद्र सरकार के अंदर दिखाई जा रही है कि अब ईडी छोड़ो, ईडी का मामला तो कोर्ट में फंस गया है, अब सीबीआई को कहो कि सीबीआई तुरंत इनको गिरफ्तार करे. हमें लोग काफी दिनों से ये बात कह रहे थे, हम लोग मानते नहीं थे. यहां तक पत्रकार साथी भी ये बात कहते हैं कि आप जैसे ही कांग्रेस के साथ मल्टी स्टेट अलायंस करेंगे
अरविंद केजरीवाल जी को गिरफ्तार कर लिया जाएगा और भारतीय जनता पार्टी से जुड़े हुए लोग भी ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో శుక్రవారం జరిగిన సంత్ గురు రవిదాస్ 647వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంత్ గురు రవిదాస్ చిత్రపటానికి ప్రధాని మోదీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారణాసిలో సంత్ రవిదాస్ విగ్రహాన్ని ఈరోజు ప్రధాని ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. ప్రధానమంత్రి పర్యటనకు ముందే రోజు వారణాసిలో సంత్ గురు రవిదాస్ జన్మస్థలిలో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రార్థనలు చేస్తున్న దృశ్యం. గురు సంత్ రవిదాస్ 15వ శతాబ్దంలో భారతదేశంలో గొప్ప సాధువు, తత్వవేత్త, కవి, సంఘ సంస్కర్త మరియు దేవుని అనుచరుడు. అతను నిర్గుణ సాంప్రదాయకి అత్యంత ప్రసిద్ధి మరియు ప్రముఖ తారలలో ఒకరు మరియు ఉత్తర భారత భక్తి ఉద్యమం యొక్క ప్రముఖ నాయకులలో ఒకరు. साथियों, हमारे ज्ञान, विज्ञान और आध्यात्म के उत्थान में जिन भाषाओं का सबसे बड़ा योगदान रहा है, संस्कृत उनमें सबसे प्रमुख है. भारत एक विचार है, संस्कृत उसकी प्रमुख अभिव्यक्ति है. भारत एक यात्रा है, संस्कृत उसके इतिहास का प्रमुख अध्याय है. भारत विविधता में एकता की भूमि है, संस्कृत उसका उद्गम है. इसलिए हमारे यहां कहा भी गया है, भारतस्य प्रतिष्ठे, भारतस्य प्रतिष्ठे दुवे संस्कृतम संस्कृतिस्थता, अर्थात भारत की प्रतिष्ठा में संस्कृत की बड़ी भूमिका है. एक समय था जब हमारे देश में संस्कृत ही वैज्ञानिक शोध की भाषा होती थी और शास्त्रीय बोध की भी भाषा संस्कृत होती थी. एस्ट्रोनॉमी में सूर्य सिद्धांत जैसे ग्रंथ हो, गणित में आर्यभट्टीय और लीलावती हो, मेडिकल साइंस में चरक और सुश्रुत संहिता हो या बृहत संहिता जैसे ग्रंथ हो, ये सब संस्कृत में ही लिखे गए थे. इसके साथ ही साहित्य, संगीत और कलाओं की कितनी विधाएं भी संस्कृत भाषा से ही पैदा हुई है. इन्हीं विधाओं से भारत को पहचान मिली है. जिन वेदों का पाठ काशी में होता है, वही वेद पाठ उसी संस्कृत में हमें कांची में सुनाई देना पड़ता है. ये एक भारत श्रेष्ठ भारत के वो शाश्वत स्वर है जिन्होंने हजारों वर्षों से भारत को राष्ट्र के रूप में एक बनाए रखा है. అక్క చెల్లెమ్మలను లక్షాధికారులు కాదు, మిలీనియర్లుగా చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒంగోలులో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. చిన్నారుల నుండి పెద్దవారి వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి తేడాను గమనించాలని తెలిపారు. సామాజిక ఆర్థిక అంతరాలను ఈ ప్రభుత్వం చెరిపివేసిందన్నారు. అమ్ముకునేందుకు, ఎవరికైనా వారసత్వంగా ఇచ్చేందుకు, లేకపోతే గిఫ్ట్గా అక్క చెల్లెమ్మని ఎవరికైనా ఇచ్చేందుకు పట్టా భూములు ఉన్న వారికి సమంగా మిగతా హక్కులన్నీ కూడా ఈ పట్టాలు పొందిన పేదలకు కూడా అవే హక్కులే లభిస్తాయి. 10 సంవత్సరాల తర్వాత ఏ తేదీ నుంచి సర్వ హక్కులు లభిస్తాయో తేదీతో సహా స్పష్టంగా కూడా మీకు ఇచ్చే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో పేర్కొనుంది. డి పట్టా భూమిని రిజిస్ట్రేషన్ భూమిగా మార్చేందుకు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్ఓసి కావాలి అని చెప్పి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ
ఇవన్నీ కూడా జరిగిపోతాయి. అంతేకాదు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీ చేతుల్లో ఉంది కాబట్టి బ్యాంకు రుణాలు కూడా ఎవరికి కావాలన్నా కూడా సులభంగా తక్కువ వడ్డీకే ఆ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇవన్నీ నేను ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, ఇంతగా నా అక్క చెల్లెమ్మల గురించి, ఇంతగా నా ఆ పేదల గురించి, వారికి ఇచ్చే స్థలాల గురించి, వారికి దక్కాల్సిన హక్కుల గురించి, వారికి ఇచ్చే ఆస్తుల గురించి, ఇంటి స్థలాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా వారికి దక్కాల్సిన ఆత్మ గౌరవం గురించి ఇంతగా ఆలోచన చేస్తూ ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అని అంటే, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ బిడ్డ ఉన్నాడు కాబట్టే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలను లక్షాధికారులు కాదు, మిలీనియర్లుగా చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒంగోలులో సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని తెలిపారు. చిన్నారుల నుండి పెద్దవారి వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి తేడాను గమనించాలని తెలిపారు. సామాజిక ఆర్థిక అంతరాలను ఈ ప్రభుత్వం చెరిపివేసిందన్నారు. దుర్గాభవాని పారాయణ సంఘం, శ్రీ కనకదుర్గ సేవా సంఘం మరియు ఇతర మహిళా భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 5వ రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున విచ్చేశారు. దేవస్థానం 11వ వార్షికోత్సవంలో భాగంగా ఈ కుంకుమార్చన 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ కుంకుమార్చన ఉంటుందని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు లక్కీ డిప్ కూడా నిర్వహించి బహుమతులను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రావురి పూర్ణానంద శాస్త్రి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ కి ఘోర అవమానం కలిగింది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో గురువారం 7 హిల్స్ జంక్షన్ వద్ద అమర్నాథ్ చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టారు. పరిశ్రమల శాఖ మంత్రిగా అమర్నాథ్ ఎన్ని పరిశ్రమలు తీసుకువచ్చారో పరిశ్రమల వద్ద నించొని సెల్ఫీ తీసుకుని పెట్టగలరా అని ఎద్దేవా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిపై ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే మాటలు మాట్లాడారో దాన్ని టీఎన్ఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుంది. నీకు తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టింది. నువ్వు రాజకీయ వనమాలు నేర్చుకుంది తెలుగుదేశం పార్టీలో.
అలాంటి తెలుగుదేశం పార్టీ అధినాయకుడిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఇది ట్రైలర్ మాట్లాడుతున్నాయి. 2024లో నీ గుడ్డు పగులుద్దని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నావు. నువ్వు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు? ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు ఐటీ శాఖ మంత్రిగా ఉండి? ఏదైతే ఈ సర్క్యూట్ హౌస్లో అనేకసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హెచ్సిఎల్ కానివ్వండి, ఐబిఎన్, అదేవిధంగా ఇన్ఫోసిస్ అనేక పెట్టుబడులు తీసుకొచ్చని అనేక సార్లు పెట్టావు. నువ్వు 24 గంటల్లోగా ఏదైతే నువ్వు పెట్టుబడులు తీసుకొచ్చావో నీ యొక్క కంపెనీల దగ్గరికి వెళ్ళి నువ్వు సెల్ఫీ తీసుకొని నువ్వు పెట్టగలవని అంటున్నా. నువ్వు లోకేష్ గారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే కనుక ఊరికే పరిస్థితి లేదు. ఈరోజు ప్యాకెట్లో జోకర్ ఏ విధంగా ఉంటుందో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఒక పెద్ద బ్రోకర్వి. ఇప్పటికైనా గుడివాడ అమర్నాథ్ ఇష్టానుసారంగా మాట్లాడక ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడా కూడా తిరగలేవు అనుకుని ఇందు మూలంగా తెలియదు. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం ఉన్నప్పటికీ నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి పి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి నుండే తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గురువారం కాకినాడ పీఠాపురం రోడ్డులో ఉన్న ట్రినిటీ ఆసుపత్రిలో కాకినాడకు చెందిన టి భవానీ క్యాన్సర్ శస్త్రచికిత్స నిర్వహించిన విధానంపై వైద్యులు కౌశిక్ హరి, మేకతోటి భరత్, టి మోహన్ విజయ్, ఏ బాలులు వివరించారు. భవానీ సాధారణ కడుపు ఉబ్బరం అంటూ ఆసుపత్రికి పరీక్ష నిమిత్తం రాగా ఆమెకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అండాశయ క్యాన్సర్ అని నిర్ధారించామని అన్నారు. అప్పటికే ఆమె 3వ దశలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ఆమెకు తెలుపగా వారు భవానీకి శస్త్ర చేసేందుకు అంగీకరించారని అన్నారు. గురువారం ఆమెకు ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారిగా హైపెక్ విధానం ద్వారా చికిత్స నిర్వహించామని, ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని వైద్యులు తమ ఆసుపత్రిలో తెలిపారు. అండాశయం నుంచి కీమోథెరపీ విధానంలో కూడా భవానీకి వైద్యం అందించినట్లు వైద్యులు తెలిపారు. తమ ఆసుపత్రిలో అన్ని విధాల వైద్య సదుపాయాలను కల్పించినట్లు వైద్యులు కౌశిక్, విజయ్, భరత్, బాలులు తెలిపారు. డెవలప్ అయింది. మరి అచ్చంపేట ఎక్కడో అడవిలో ఉంటుంది దూరాన, మరి కోసూరు, బెల్లంకొండ ఈ మన రాష్ట్రానికి చివరి ప్రాంతం ఇది కృష్ణా జిల్లా హద్దు. మరి ఆ బ్రిడ్జి అయితే ఇప్పుడు మాట్లాడతాడు. శాసనసభ్యులు శంకరరావు గారికి, రాజ్యసభ సభ్యులు పెద్దలు కృష్ణ గారికి, మోదీరావు గారికి, శాసనమంత్రి ఏ సత్యనారాయణ గారికి, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ కు వేదిక ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే పదిమరపాడు నియోజకవర్గంలో నుంచి మీ అందరి ఆదరాభిమానాలతో పెద్ద ఎత్తున బీసీ సోదరులు యాదవ రోజులైతే కానీ, ఒక రోజులైతే కానీ, ఆచార్యులైతే కానీ, గౌరవైతే కానీ, ఇంకా కుమ్మరైతే కానీ, రసీలైతే కానీ నా ప్రాణం చేస్తూ అవసరమైన రోడ్లు కానీ, మరామతులు కానీ అన్ని కూడా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ తను అంటూ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళుతూ చెప్పినే కాకుండా చెప్పిని కూడా చెయ్యాలన్న తపనతో మీ అందరిలో ఒకటిగా మీలో మమేకమై 5 సంవత్సరాల పాటు ఒక మంచి వ్యక్తిగా పెదగూరపాడు నియోజకవర్గంలో ఈరోజు ఉన్న శంకరరావుని ఖచ్చితంగా రేపు మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పడం చేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలలో ఇంకో 50 రోజులు ఉన్నాయి. నాకు ఒకటి శంకరరావుని ఉండాలా, కాబట్టి ఒక్క ఓటు కూడా తేడా రాకూడదని చెప్తా ఉన్నా. గుద్దితే ఫ్యాన్ బటన్ లోపలికి వెళ్ళాలి, ఫ్యాన్ 5 కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా థాయిలాండ్ చెప్తాడు, నీ ఇంటికి పెంచిస్తానంటాడు, నీ కూతురికి ఏదో ఇస్తానంటాడు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చిన మహిళకు అన్ని పరీక్షలు చేసి అండాశయ క్యాన్సర్ వ్యాధిని ట్రినిటీ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. తక్షణమే ఆమెకు హైపెక్ విధానం ద్వారా చికిత్సను నిర్వహించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. గురువారం కాకినాడ పీఠాపురం రోడ్డులో ఉన్న ట్రినిటీ ఆసుపత్రిలో కాకినాడకు చెందిన టి భవానీ క్యాన్సర్ శస్త్రచికిత్స నిర్వహించిన విధానంపై వైద్యులు కౌశిక్ హరి, మేకతోటి భరత్, టి మోహన్ విజయ్, ఏ బాలులు వివరించారు. భవానీ సాధారణ కడుపు ఉబ్బరం అంటూ ఆసుపత్రికి పరీక్ష నిమిత్తం రాగా ఆమెకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి
అండాశయ క్యాన్సర్ అని నిర్ధారించామని అన్నారు. అప్పటికే ఆమె 3వ దశలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ఆమెకు తెలుపగా వారు భవానికి శస్త్ర చేసేందుకు అంగీకరించారని అన్నారు. గురువారం ఆమెకు ఉభయ గోదావరి జిల్లాలో తొలిసారిగా హైపెక్ విధానం ద్వారా చికిత్స నిర్వహించామని, ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని వైద్యులు తమ ఆసుపత్రిలో తెలిపారు. అండాశయం నుంచి కీమోథెరపీ విధానంలో కూడా భవానికి వైద్యం అందించినట్లు వైద్యులు తెలిపారు. తమ ఆసుపత్రిలో అన్ని విధాల వైద్య సదుపాయాలను కల్పించినట్లు వైద్యులు కౌశిక్, విజయ్, భరత్, బాలులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనకి ఇక్కడ ట్రినిటీ హాస్పిటల్ పవర్ జంక్షన్ కాకినాడలో వన్ ఆఫ్ ద రేరెస్ట్ సర్జరీస్ ఈస్ట్ గోదావరిలోనే మొట్టమొదటిసారిగా హైపెక్ సర్జరీ అనేది చేయటం జరిగింది. ఒక 60 ఏళ్ళ లేడీ, తనకి అండాశయ క్యాన్సర్ కొంచెం పొట్టలో వేరే భాగాలకు కూడా బాగా పాకితే రొటీన్గా జరిగే సర్జరీ కీమోథెరపీ కాకుండా సర్జరీ టైంలో పొట్టలోకి హీట్ చేసిన కీమోథెరపీని పంపించి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసే విధానంగా సర్జరీ జరిగింది. ఆ సర్జరీ అనేది మనకి ఈస్ట్ గోదావరిలో కానీ చుట్టుపక్కల ఏరియాస్లో మనమే ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇలాంటిది చాలా అరుదుగా పెద్ద పెద్ద పట్టణాల్లోనే జరుగుతూ ఉన్నాయి. అలాంటి అవసరం లేకుండా ఇక్కడ మన ట్రినిటీ హాస్పిటల్లో ఆ మెషిన్ని కూడా మనం బాంబే నుంచి తెప్పించి హైపెక్ సర్జరీని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. పేషెంట్ బాగా రికవర్ అయ్యారు. అండ్ ఈ కీమోథెరపీ సర్జరీ మధ్యలో ఇవ్వటం వల్ల ఎక్కడైనా చిన్న చిన్న కంటికి కనిపించని చిన్న చిన్న అణువులు ఉంటే అప్పుడే ట్రీట్ అయిపోయి అండ్ ఈ కీమోథెరపీని వేడి చేసి ఇవ్వటం వల్ల ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్. ఇలాంటి సర్జరీస్ కోసం మనం హైదరాబాద్ కానీ, బాంబే కానీ, చెన్నై కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక మన ట్రినిటీ హాస్పిటల్లో మనం దాన్ని అవైలబిలిటీలోకి తీసుకొచ్చాం. హైపెక్ అంటారండి. అంటే హైపెక్ అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, దాన్ని షార్ట్ ఫామ్లో హైపెక్ అంటే వేడి చేసిన కీమోథెరపీని పొట్టలోకి పైప్ ద్వారా పంపించండి. దాని వీడియో మీకు ఇస్తాను, మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే పేషెంట్ ప్రైవసీ ఉంటుంది కదండి. అంటే ఇది అసలు ఆరోగ్యశ్రీలో లేదండి. అసలు అది ఇట్స్ ఎ వెరీ అడ్వాన్స్డ్ సర్జరీ. ఈ సర్జరీ అనేది చెప్తున్నాను కదా, ఏపీలోనే మహా అయితే విజయవాడలో నేను 3 4 చేశాను, నెంబర్ 10లోనే ఉంటుంది. సో అలాంటివి మనకి లేవు కదా. సర్జరీ కాస్ట్ మనకి మెషిన్ రెంటల్ వాడేవన్నీ ఒక 1.5 lakh అవుతాయండి. సో అవి వాడి రెంటల్ ఇవన్నీ, మిగిలిన సర్జరీ కాస్ట్ మీకు ఇంకొక 2 lakhs దాకా అవుతుంది. ఇది ఓవేరియన్ క్యాన్సర్, అండాశయంలో వచ్చిన క్యాన్సర్ కానీ, పొట్టలో వచ్చిన క్యాన్సర్ కానీ, మామూలుగా ఉన్న క్యాన్సర్ ఆ ఆర్గాన్ దాకా ఉంటే సర్జరీ కీమోథెరపీ. అది పెరిటోనియం అని మన పొట్టల్లో కవరింగ్, ఇప్పుడు మన రూమ్కి పెయింట్ వేసినట్టు మనకు పొట్టలో పెరిటోనియం అనే కవరింగ్ ఉంటుంది. దానికి పాకింది అనుకోండి, దాన్ని క్యూర్ చేయడానికి ఇది బెస్ట్ మెథడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను 2 రోజులు అరెస్ట్ చేయబోతున్నారు. బీజేపీపై ఆప్ ఆరోపణలు. సంత్ రవిదాస్ 687వ జయంతి కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ వారణాసిలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్క చెల్లెమ్మలను మిలీనియర్లుగా చేస్తున్న సీఎం జగన్. మంత్రి అమర్నాథ్ కి ఘోర అవమానం, చిత్రపటంపై కోడిగుడ్లతో దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.